నేను వ్యక్తిగతంగా ఏదని చెప్పాను నా మీద పగ పెట్టుకుంటారు అన్ని. వాక్యం అయితే ఈ దేవుడు కదా, వాక్యం దేవుడు కదా. వ్యక్తిగతంగా నేను చెప్తే నన్ను తప్పడతారు. కానీ వాక్యం ద్వారా చెప్తే నన్ను తప్పటరుగా. తప్పడితే ఎవరిని పడతారు? వాక్యాన్ని పడతారు. వాక్యాన్ని పడతారంటే దేవుడిని పట్టినట్టు. అవును కదా, వాక్యమే దేవుడు కదా. నా నుండి వచ్చే మాటను తప్పడుతున్నారంటే ఎవరిని తప్పట్టినట్టు? దేవుణ్ణి. అంటే మీరు తప్పు చేసినా మేము తప్పుడోళ్ళం కాదు అని రుజువు చేసుకోవటానికి దేవుణ్ణి తప్పుడోడిని చేసేస్తారు. అంటే దేవుడు తప్పుడోడు, మీరు మంచోళ్ళు. అది వీడి ఉద్దేశం. ఆయన కట్టేసి లాక్కురండి అన్నాడు. లాక్కురండి. వాడు చాలామందికి అభ్యంతరకరంగా ఉన్నాడు. వీడి వల్ల మంచోళ్ళు పాడైపోతారు. వీడు బాగుపడ్డు, వీడి వల్ల ఎవరు బాగుపడరు, చెడగొడతాడు. మనస్తత్వం, ఇట్లాంటి మనస్తత్వం చాలా భయంకరమైంది. కట్టేసి లాక్కురండి అండి. 3,60,00,000 కట్టు. అప్పుడు పో. చివరి వచనాలు చదవండి. అందుచేత వాని యజమానుడు, ఎన్నో వచనం, కొబ్బడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీకు చెప్తున్నా, మీలో ప్రతివాడును. ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకు? మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి ఎలా క్షమించాలి? హృదయపూర్వకముగా క్షమించని ఎడల, హృదయపూర్వకముగా క్షమించని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చూపును. మీరు కఠినంగా ఉంటే ఆయన కూడా మీ ఎడల కఠినంగా ఉండిపోతాడు. కఠినంగా. మీరు చేసిందే ఆయన కూడా మీకు చేస్తాడు అని చెప్పి ముగించాడు. ప్రియులరా, ఈ అధ్యాయాన్ని ఆయన, అర్థమైందండి? కృతజ్ఞత లేనివారు ఎవరండి? ఇచ్చటోళ్ళండి. ఎంత క్షమాపణ పొందాడు. కృతజ్ఞతతో ఆయన ఇచ్చినటువంటి క్షమను ఎదుటి వారికి లేకపోయారు. కృతజ్ఞత లేనివాడు పొందుటకు మాత్రమే కానీ ఇవ్వటానికి మనసు లేనివారు. మనసు లేదు ఇవ్వటానికి. వీళ్ళకి వారిని వారు పరీక్షించుకోరు, ఆలోచించుకోరు. అరే, ఇంత తీసేశాడు కదా ఆయన, ఆఫ్టర్ దీన్ని తీయలేను నేను, దీన్ని క్షమించలేను నేను, దీన్ని వదలలేను నేను అండి. అటువంటి ఆలోచనే లేదు. పరీక్షించుకోరు. కానీ ప్రార్థన, ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు. ఆ మాట లేకుండా ప్రార్థన ముగిచ్చరుగా. పాపిని అయితే క్షమిస్తాడు. పాపిని ఆయన నన్ను కరుణించంటే కరుణించాడు. పందినట్ట కరుణిస్తాడు. అన్నీ తెలిసిన వాళ్ళే కదండి. అన్నీ తెలిసి మరలా అందులోకి పోయి డొల్లే వాళ్ళని ఏమంటారు? దేంతో పోల్చాడు? కడుగోబడిన పంది మరలా బురదలో ద్రొల్లుటకు తిరిగినట్టుగా. దాన్ని అట్ట క్షమిస్తాడు.
బాబా బాబా